చూడండి సార్, ఇది పరిస్థితి. కస్తూర్బా లాంటి స్కూల్లో వాటర్ లేకపోవటం, చిన్నపిల్లలు విద్యార్థులు పొద్దునే బకెట్ తీసుకొని ఇదిగోండి ఒక టెంపుల్ దగ్గరకు వచ్చిన టెంపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. వాటర్ లెవెల్స్ అందరికీ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గుతున్నాయి. కానీ అధికారికంగా ఎండిఓ గారు దీనికి స్పందించి ఒక ట్యాంకర్ నీళ్లను కూడా పంపించే పరిస్థితి లేదు. ఇలాంటి దుస్థితి చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు తలెత్తకుండా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు దీనికి న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. కోల్పోవడం వల్ల మా కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు చూసుకోవాలా. మా అన్న మా తమ్ముడు మొత్తం ఫ్యామిలీని మొత్తం నేను ఇది కోల్పోవడం వల్ల నేను బాధ పెడుతున్నాను అనేసి నాకు అదే బాధ ఎక్కువైపోయి ఏం చేసుకోవాలనిపిస్తుందో నాకే తెలియదు మేడం. ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కి డిఎస్సీ కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవాళ్ళు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆడుతుంది. అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకటి ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు ఇద్దరు ఇచ్చారు, కొన్ని రాష్ట్రాలు ఒకటి ఇచ్చారు. మనం 145 రోజులు నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలి. ఒక ఎగ్జామ్ నియమించారు. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు, ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్షుడు. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాల్టికి కూడా మహిళల రక్షణ, ఉద్యోగ కల్పన, రైతులకు గిట్టుబాటు ధరలు, వర్షం లేకపోతే కాలువలు కావాలి, కాలువల్లో నీళ్లు తోడుకోవడానికి అధికారుల పర్మిషన్ కావాలి, రైతులు నీళ్లు తోడుకుంటే అధికారులు పోలీసుల్ని పెట్టి తోడుకోకుండా అడ్డుకుంటున్న వైనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక అమ్మాయిని థియేటర్ నుంచి బయటికి వస్తుంటే ఒకడు కోపంలో థియేటర్లోకి తాగి వెళ్లి కారుతో గుద్ది చంపేశాడు. ఇంకా స్కూల్ పిల్లలు రోడ్డు మీద నీళ్ల కోసం నిలబడుతున్నారు. ఇక డిఎస్సి, ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన టీచర్లను ఉద్యోగాలలో ఎగ్జామ్స్ లేకుండా స్పోర్ట్స్ కోటా అని ఒక బోగస్ వేషాలు వేస్తూ అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను డిఫెండ్ చేస్తున్న రాజకీయ నాయకులు చట్టసభల్లో. వాళ్లను ప్రశ్నించడానికి చట్టసభల్లో కాకుండా రోడ్లపై పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం. చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ రోజు ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత ఇదే. ఇప్పటిదాకా మన దేశ రాజకీయ నాయకుల మీద, స్వతంత్ర సమర యోధుల మీద కాస్త గౌరవం ఉండేది, కాస్తంటి బాగా గట్టిగానే గౌరవం ఉండేది. బట్ ఈ రోజు నాకు వాళ్ళ మీద డౌట్ వస్తుంది. వీళ్ళందరూ సొంత పరిపాలన కోసం ఈ దేశానికి స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారా, లేకపోతే సొంత దోపిడీ, మా ప్రజల్ని మేము మాత్రమే దోపిడీ చేసుకోవాలి, మరి ఎవడో దోపిడీ చేయకూడదు అని చెప్పి పాపం రాజకీయ నాయకులందరూ కలిసి పోరాడి ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం తీసుకొచ్చారు? నాకు ఇప్పటికీ తెలియదు. ఆ రోజు బ్రిటిష్ వాడు ఇండియాలో అన్ని పార్ట్ల నుంచి పోర్టులకు, ఎయిర్పోర్టులకు రైల్వే ట్రాక్లు వేశాడు. ఎందుకు? మన దేశపు రిసోర్సెస్ అన్నింటినీ దోచుకొని పోవడానికి, హింటర్లాండ్లో ఉండే రిసోర్సెస్ పోర్టు ద్వారా యూరప్కు దోచుకొని పోవడానికి వేసాడు రైల్వే ట్రాక్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు. దోపిడీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసాడు, నిజాయితీగా డెవలప్ చేయలేదు. కానీ మేము మా దేశాన్ని డెవలప్ చేసుకుంటామని రాజకీయ నాయకులు చెప్తే పాపం మన వాళ్ళు గుడ్డిగా వాళ్ళ వెనక జై భారత్ మాత, జై భారత్ మాత అనుకుంటా పోరాడి అసూలు బాచి వాళ్ళ ఇళ్లలో కుటుంబాలలో ఆడవాళ్ళని త్యాగం చేసి ఈ దేశం 2 ముక్కలైనప్పుడు ఆడవాళ్ళు అనుభవించిన క్షోభ ప్రపంచంలో ఏ మూలన ఎవడు అనుభవించాడు? ఈ భారతదేశపు ఆడవాళ్ళు అనుభవించిన క్షోభ. అన్ని త్యాగాల మీద నిర్మించబడిన భారతదేశం ఇవాళ రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన విషయాల కోసం రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా రాసుకొని, తమకు అనుకూలంగా చట్టాలు చేసుకొని, తమకు అనుకూలంగా లొసుగులు ఏర్పాటు చేసుకొని తమకు అనుకూలంగా దోపిడీ చేస్తున్నారు. అది నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఆ లొసుగులను వాడుకొని వాళ్ళు తప్పులు చేస్తున్నారని ఇన్ని రోజులు నేను అనుకుంటున్నా. నో, రాజ్యాంగంలో లొసుగుల్ని ఇంటెన్షనల్ గా ఉంచారు, ఆ లొసుగుల్ని చట్టాలలో ఇంటెన్షనల్ గా జొప్పించారు, ఆ చట్టాలను వాడుకొని తమ అనుకూలమైన వ్యవస్థని నిర్మించుకుంటున్నారు. నాకు చాలా రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ చూస్తూ ఉంటాం, మనం చాలా రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటాం. బట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళల్లో ఇంత
దుర్మార్గమైన మైండ్ సెట్ నాకు అర్థం కాదు. ఒక్కడిని చూస్తే ఒకడికి నచ్చదు, ఒకడిని చూస్తే ఒకడికి నచ్చదు. కులాల వారీగా, మతాల వారీగా విభజించబడిపోయి అమ్మ నా బూతులు తిట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఒక డిఎస్సి టీచర్ ఉద్యోగం రావటానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వటమే తప్పు. ఎందుకంటే విద్యార్థులకు విద్య చెప్పేవాడు టీచర్, వాడికి రకరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పు. సరే, మన దేశ రాజ్యాంగం మనం నిర్మించబడింది, అందులో పరీక్ష లేకుండా స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎలా జాబులు ఇస్తున్నారు అంటే, నారా లోకేష్ గారు చట్టసభల సాక్షిగా డొల్ల మాటలు మాట్లాడితే ఏం చెప్పాలి? సరే, చట్టసభల్లో డొల్ల మాటలు మాట్లాడుతున్న లోకేష్ ని నిలదీయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చట్టసభలకు వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా 11 వచ్చిన మీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ప్రజలు? రాజ్యాంగం కూడా 11 వస్తే ప్రతిపక్ష హోదా అంటే 10% కన్నా తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదనే కదా. అంటే చట్టంలో లేకపోయి ఉండొచ్చు, బట్ ఆ కన్వెన్షన్ ని ఫాలో అవుతున్నాం కదా, పార్లమెంట్ లో కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ. సరే, ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీలో ఒక ప్రాపర్ ప్రోగ్రెసివ్ డిస్కషన్ చేయాలన్న ఒక పెద్ద మనసు పెద్దవాడిన చంద్రబాబుకు ఉంటుందా అంటే, పొర్రపాటున కూడా చంద్రబాబు నాయుడు పెద్దరికంగా వ్యవహరిస్తున్న ఒక్క ఎపిసోడ్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కనపడదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి తన బలాన్ని చూపించి ఇదిగో నెక్స్ట్ నేను వస్తున్నానని బలంగా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో గొడ్డలి పార్టీ అనుకుంటా ప్రతిపక్షాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. ఇక లోకేష్ ఒక యంగ్స్టర్ డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అని చెప్పినప్పుడు, అరే మీకు నేనున్నాను భరోసా, మీకోసం నేను నిలబడతాను అని మాట్లాడకుండా, లేదు మేమంతా కరెక్టే చేసాం, ఏం పీక్కుంటారో పీక్కోండి, గొడ్డలి పార్టీ ఏం చేసుకుంటుందో చేసుకోండి అని మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు ఈ వీడియో ముందు చూశారు, చిన్న పిల్లలు నీళ్ల బాటిల్లు నీళ్ల బిందెలు పట్టుకొని గుడి ముందర నీళ్ల కోసం నిలబడ్డారు. అరే, ఒక హెల్దీ బ్రాటప్ ఉండాలి కదా పిల్లలకు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి కదా పిల్లలకు. నిన్న రీసెంట్ గా మీరు ఒక వీడియో చూశారు, ఒక ఎల్కేజీ పిల్లోడిని ఆ టీచరు కొట్టి బెదిరించి వాడు గుండెకి చచ్చిపోయాడు. అరే, ఒక టీచర్కి కావాల్సిన టీచర్ ట్రైనింగ్ తీసుకొని ప్రైవేట్ స్కూల్ వాళ్ళంతా స్క్రూటినీ చేసి పెట్టుకున్న టీచరే పిల్లోడిని కొట్టి చంపేస్తే, స్పోర్ట్స్ కోటాలో వచ్చినోడు, పరీక్ష రాయకుండా వచ్చినోడు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ లో కూడా ఎక్సెల్ కానివాడు పిల్లలకి ఏం భవిష్యత్తు ఇస్తాడు? పిల్లలకి ఏం జీవితాన్ని చూపిస్తాడు? అంటే డిఎస్సి అనే ఒక వ్యవస్థలో తప్పు జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా నారా లోకేష్ దాన్ని అలా కంటిన్యూ చేస్తూ, అరే అది మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగున్నాయి, అక్కడ సినిమా యాక్టర్ విజయ్ కొద్ది గొప్ప రిఫార్మ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నోరు తెరవకుండా అతను గట్టి స్పీచ్ ఇవ్వడం నేను చూడలేదు. చంద్రబాబు నాయుడు లాంటి స్థాయి వ్యక్తి అరుచుకుంటా మోడీని ప్రమోట్ చేసుకుంటా లేపుకుంటా గొడ్డలి పార్టీని ఒక్క ప్రోగ్రెసివ్ మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు గత 2-3 సంవత్సరాల నుంచి. ఒక్కటంటే ఒక్కటి, ఈ పవన్ కళ్యాణ్ బాధపడుతుంటాడు, ఇతను నాకెందుకు ఇవ్వలేదు, కులపిచ్చిలో మతపిచ్చిలో మునిగిపోయిన నీకెందుకు ఇస్తారు సార్? అసలు నాగబాబు అనే వ్యక్తి సమర్థుడా? అసలు నాగబాబు అనే వ్యక్తి సినిమా తీయటానికి కూడా పనికిరాడని తనే 100 సార్లు చెప్తున్నాడు కదా. అటువంటి వాడికి క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో ఏదో గ్రీన్ కార్పొరేషన్ ఏదో చేసి దాన్ని అతను కూర్చోబెట్టడం ఏంటి? ఇంత అధికార పిచ్చేంటి మీకు? అంటే ఒక టర్మ్ ఉంటుంది, దీంట్లో ఏం పీకాలో పీకేసి వెళ్ళిపోదామనా? ఒక కోర్ ఉంటుంది, ప్రజలకు ఏదైనా చేయడానికి ఒక కోర్ ఉంటుంది. ఫ్యూచర్, విద్య, వైద్యం, చిల్డ్రన్, ఇటువంటి సిచ్యువేషన్స్ ని కూడా హ్యాండిల్ చేయలేని ప్రభుత్వాలు ఏం ప్రభుత్వాలు? మనకు 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత మనం దేని గురించి మాట్లాడాలి? ఈ రోజు కూడా మా ప్రాంతంలో నీళ్ళు రావట్లేదు, ఈ రోజు కూడా మా డిఎస్సి పేపర్ లీక్ అయింది, ఈ రోజు కూడా గ్రూప్ 1లో తప్పిదాలు జరిగాయి, అలిగేషన్ వేయటం, ఎదుర్కోవటం. ఇదంతా మన మైండ్ని ఒక లూప్లో పెట్టేసి భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోకుండా వీళ్ళ రాజకీయాల్లోనే మనం మునిగిపోయి వీళ్ళ గురించే మనం ఆలోచించేలా ఒక సెటప్ చేశారు ఈ రాజకీయ నాయకులు. ఏ పార్టీ అయినా తీసుకోండి, రైట్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి లోకల్ బాడీ వరకు మనం మూర్ఖులం. పొద్దున్న లేసినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటాం. మనం అడగాల్సింది ఏంటి? స్ట్రాంగెస్ట్ లెజిస్లేషన్ ఫర్ ద రైట్ చైల్డ్హుడ్. మనం అడగాల్సింది ఏంటి? స్ట్రాంగెస్ట్ లెజిస్లేషన్ ఫర్ ద గ్రేట్ ఎడ్యుకేషన్ ఫర్ అవర్ కిడ్స్. మనం అడగాల్సింది ఏంటి? స్ట్రాంగెస్ట్ హెల్త్ కేర్ నెట్వర్క్. మనం అడుగుతుంది ఏంటి? బిందెల్లో నీళ్లు తోడుకుంటున్నాం, మాకు ఇంటింటికి నీళ్లు ఇవ్వండి. మనం అడుగుతుంది ఏంటి? డిఎస్సి పరీక్ష రాసాం, కనీసం మాకు కరెక్ట్గా పేపర్లైనా కరెక్షన్ చేయండి. ఆ స్పోర్ట్స్ కోటాలు అవన్నీ తీసేసి రైట్గా ఆ కోటాను సరిగ్గా వినియోగించుకోండి, ఆ కోటాను సరిగ్గా పెట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. మనం అడుగుతుంది ఏంటి? గ్రూప్ 1 పరీక్షలు రాసాం సార్, మా పేపర్లు సరిగ్గా దిద్దలేదు, మీరన్నా సరిగ్గా దిద్దండి. మనం అడుగుతుంది ఏంటి? మాకు జనరల్ హాస్పిటల్లో వెంటిలేటర్లకు కరెంటు సప్లై లేక పిల్లలు చనిపోతున్నారు, దయచేసి ఆ పిల్లల్ని బతికించండి. మనం అడుగుతుంది ఏంటి? వాళ్ళు చేస్తుంది ఏంటి? మనల్ని ఉంచుతుంది ఏంటి? 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా వరస్ట్గా బ్రతుకుతున్నామంటే ఇక ఏం సాధించాం మనము? రాజకీయ నాయకులేమో ఊర్లు కడుతున్నారు. అయ్యా, నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడుగుతాను, ఎవడైనా ఒక ప్రాజెక్టు, అంత మెగా ప్రాజెక్టు పెట్టుకున్నప్పుడు మనకు ఎంత అవసరం, మనకి ఏది అవసరం?
వాటిని కట్టుకొని వాటిని ప్రజల ముందర పెట్టి చూడండి అయ్యా మన ఫైనాన్షియల్ కేపబిలిటీ ఇది నేను ఈ ఇంత తక్కువ రేట్లో ఇంత జాగ్రత్తగా మీ డబ్బుని జాగ్రత్తగా వాడి కట్టాను. హంగులు ఆర్భాటాల కన్నా మనకు యూటిలైజేషన్ సస్టైనబిలిటీ కావాలి, మన రాష్ట్రం ఎదగాలంటే మనం చాలా జాగ్రత్తగా నిలబడాలి అని చెప్పాలి కదా సార్. మీరేంటి సార్ 1000 రూపాయలు అవ్వాల్సిన చోట 10,000 ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టి స్వర్ణాంధ్రప్రదేశ్ ఎవరికి అది స్వర్ణాంధ్రప్రదేశ్? 2047కు మీరు బతుకుంటారో నేను బతుకుంటానో తెలియదే. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆ దుబారా ఏంటి అంటే డ్రోన్ షాట్స్ లో బిల్డింగ్ కడుతున్నామని చూపించడం కోసం మా సొమ్మును ఇష్టం వచ్చినట్టు తగిలేస్తున్నారా? ఒక పేద ఇంట్లో నిరుద్యోగి ఉద్యోగం వస్తుందని రోజు విజేత పుస్తకాన్ని నమిలేసి చదువుకుంటుంటే వాడికి ఉద్యోగం రాదు. కానీ రాజకీయ నాయకులు శుభ్రంగా 3 పూటల బంగారు పళ్ళల్లో అన్నం తిరుగుంటా నగరాన్ని నిర్మించుకుంటారు. ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళను పేటీఎం అంటారు. ఇప్పుడు వస్తాడు ఒకడు కింద కామెంట్ పెట్టుకుంటూ ఒకడు వస్తాడు, అన్నా నువ్వు పేటీఎం డబ్బులు తీసుకుంటున్నావు అని. అరే నువ్వేమో నా అకౌంట్ చూసావరా నేను డబ్బులు తీసుకోవడం? నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాను. నువ్వేదో కులమై ఉంటావు, నీకు ఆ నాయకుడు నచ్చుంటాడు, వాడిది నీకు ఇష్టం, వాడితో నువ్వు ట్రావెల్ చేయాలి కాబట్టి మాలాంటి వాళ్ళని తిట్టడం. అరే నీలాంటి వాడు కూడా నేర్చుకొని నువ్వు కూడా 10 మందికి పోయి చెప్పాలి కదా, అన్నా ఇది కాదన్నా మనం డబ్బులు నాశనం చేసుకోవద్దు, రాష్ట్రానికి ఈ ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ సరిగ్గా లేదు, మన ఇంట్లో మన అక్కో చెల్లో చచ్చిపోతే కూడా పోలీసు సెటిల్మెంట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మనం సెట్ చేసుకోవాలి, స్ట్రాంగెస్ట్ లెజిస్లేషన్స్ మనకు కావాలి అని మాట్లాడాలి కదా. మాట్లాడకుండా కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కామెంట్ పెడతా ఉంటుంది. నువ్వు ఇలాగే కామెంట్ పెడుతూ నువ్వు ఇలాగే బతుకుతూ ఉండాలి. ఏదో రోజు నీ ఇంటి వరకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది.